మరో బ్రేకింగ్ అప్డేట్ చూద్దాం. సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు. పలాసలోని వైఎస్ఆర్ సుజలధార డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును 700 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ ప్రాజెక్టును ఈ రోజు జగన్ ప్రజలకు అంకితం చేశారు. అదేవిధంగా కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ను కూడా ఆయన ప్రారంభించనున్నట్లుగా తెలుస్తోంది. అనంతరం పలాస్లో జరిగే బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొనున్నారు. ఇక ఇండస్ట్రియల్ కారిడార్ కు శంకుస్థాపన చేస్తారు. ఉద్దానం కిడ్నీ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని గతంలో ఇచ్చిన హామీ మేరకు ఈ ప్రాజెక్టును పూర్తి చేసినట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు. సీఎం రాక సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తంగా సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లా పలాసలో పర్యటిస్తున్నారు. కాసేపట్లో పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ను కూడా ప్రారంభించనున్నట్లుగా అయితే తెలుస్తోంది. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని జగన్ ప్రారంభించనున్నట్లుగా అయితే సమాచారం అందుతోంది. సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు. పలాసలోని వైఎస్ఆర్ సుజలధార డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును 700 కోట్ల
రూపాయలతో అయితే నిర్మించడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ ని ఈ రోజు జగన్ ప్రజలకు అంకితం చేశారు. అదే విధంగా కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ను కూడా ప్రారంభించనున్నారు. అనంతరం పలాస్ లో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఇండస్ట్రియల్ కారిడార్ కు శంకుస్థాపన చేస్తారు. ఉద్దాన కిడ్నీ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని గతంలో ఇచ్చిన హామీ మేరకు ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేసినట్లు వైసీపీ నేతలైతే చెబుతున్నారు. సీఎం రాక సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రారంభించిన తర్వాత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించనున్నట్లుగా తెలుస్తోంది. ఇండస్ట్రియల్ కారిడార్ కు శంకుస్థాపన చేస్తారు సీఎం జగన్. అలాగే ఎచ్చెర్లలోని బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో కొత్తగా నిర్మించిన వసతి గృహ భవనాన్ని కూడా వర్చువల్ పద్ధతిలో ప్రారంభించనున్నట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత పాత జాతీయ రహదారి మీదుగా పలాస రైల్వే క్రీడా మైదానానికి అయితే చేరుకుంటారు. సభా ప్రాంగణంలో స్టాల్స్ ను పరిశీలించి బహిరంగ సభలో జగన్ మాట్లాడనున్నట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో తిరిగి హెలికాప్టర్లు విశాఖకు బయలుదేరతారు సీఎం జగన్.